నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్యలు. అక్రమ నిర్మాణాలే విజయవాడను ముంచేసింది. ఆ అనుభవంతో గుంటూరులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. కమిషనర్ పి శ్రీనివాసులు ప్రకటన. అంబటి మురళి చేపట్టేవన్నీ అక్రమ నిర్మాణాలే. 10 కోట్లు పన్ను చెల్లించకుండా నిర్మిస్తుంటే కార్పొరేషన్ కి ఏమి పట్టదా? ధూళిపాల నరేంద్ర ఆరోపణలు. గుంటూరులో వైభవంగా కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు. వాడవాడలా విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు, ఆనందోత్సాహాల నడుమ నిమజ్జన కార్యక్రమాలు. అమ్మవారి ఆలయంలో 4 కోట్ల అవినీతికి పాల్పడ్డ కూటమి నేతలు. పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ వెల్లడి. జగన్ 5 ఏళ్ల పాలన ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకి పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితుల్ని ఆదుకోవాలన్న ఆలోచనే జగన్ కి లేదని తెలిపారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అక్టోబర్ 27 విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలిపారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. దుబాయ్, సింగపూర్ కు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో
ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ అన్నిటికీ మించి విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే ఇతర దేశాలతో పాటు కూడా అగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి. కాబట్టి మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, వీలైనంత త్వరగా విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్ట్ కాలనీలో నారాయణ పర్యటించారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై ఆయన స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జర్నలిస్ట్ కాలనీలో వరద నీటిని భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్న పనుల్ని పరిశీలించారు. పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడికి చేయమని ఇప్పుడే ఆదేశించారు. ఈ సాయిబాబా నగర్లో యాక్చువల్గా నీళ్లు ఉన్నాయి రాత్రి, అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు పడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది, అది తీసి నేను ఆదేశించాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. రేపు మార్నింగ్కి మొత్తం 32 డివిజన్లు కావచ్చు, పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్కి మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి, మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నున్న పోయే రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఇంక అట్టే ఉండిపోయాయి, ఇంకా 15 రోజులు నేను పోవు. అది కొట్టేయటం వల్ల పోయినాయి. అయితే వాటికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి పైప్ లైన్ ఏమన్నాను, ఇమీడియట్గా పైప్ లైన్ లేండి పోతూ ఉంటే అది అయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత R&B వాళ్ళకి చెప్పి ఇక్కడ కల్వర్ట్ కట్టిస్తే ఫ్యూచర్ ఇటువంటి సమస్యలు వచ్చినా ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. విజయవాడ అనుభవాలని దృష్టిలో ఉంచుకొని గుంటూరులో డ్రైన్లని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగరవాసులు కూడా తమ ఇంటి సమీపంలోని డ్రైన్లను ఆక్రమించుకుంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలిపారు. లేని పక్షంలో తామే తొలగిస్తామని హెచ్చరించారు. జోన్ల వారీగా స్ట్రీట్ వెండర్స్ వ్యాపారులు నిర్వహించుకోవాలని అన్నారు. శనివారం కమిషనర్ చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి శ్రీనివాసులు మాట్లాడారు. గుంటూరు నగరంలో ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగిస్తామని అన్నారు. నో పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
అక్రమ కుళాయి కనెక్షన్లు, అనధికార కట్టడాలు, లేఅవుట్లపై కొరడా జులిపిస్తామని ప్రకటించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని అన్నారు. ఈ విషయంలో పాత రికార్డు బ్రేక్ చేస్తామని అన్నారు. అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో విజయం సాధించి గుంటూరును సుందరీకరిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ అనుమతుల మేరకు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటు నిర్మాణ పనులు జరుగుతున్న తీరు తెన్నుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు. బస్వేలు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సంబంధిత కాంట్రాక్టర్లు రూల్స్ బ్రేక్ చేయడం వల్లనే గాంధీ పార్కు వద్ద బస్ బే కూల్చడం జరిగిందని అన్నారు. అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు విజయవంతమవుతాయని అన్నారు. ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూస్తున్నాను బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్లకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేడ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 days రోడ్ల మీద మిగిలిపోయింది. అంటే అక్కడ విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే. పార్కింగ్ కాంట్రాక్టర్లకి అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కనకదుర్గ రోడ్లో షాపుల అద్దెల పేరుతో మరికొంత కొట్టేయడానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ అధికారుల్ని బెదిరించి జీవోలు శాఖ జారీ చేయించుకుంటున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ పూర్తయితే మళ్లీ 10% పెంచి సదరు కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇవ్వాలి. 2 కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు? పైగా 4 నెలల పాటు భక్తుల నుంచి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కంట, షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు.
దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు గుంటూరులోని నల్లచెరువు ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాచిల్లుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ఈ ప్రాంత ప్రజలు కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు. గుంటూరు నల్లచెరువు 21, 22, 25 లైన్లలో ఏర్పాటు చేసిన వినాయక పందిళ్లలో గణనాథుల్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యేను గణేష్ పందిళ్ల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతనతోనే సమాజ వికాసం సాధ్యమని తెలిపారు. మహాగణపతి ఆశీస్సులతో ప్రజల విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో 20 డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, మహమ్మద్ రఫీ, కాసిం, వేణుబాబు, బాలకృష్ణ, శ్రీనివాసరావు, సంషున్నీసా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నల్లచెరువులోని 21, 22, 25లో ప్రతిష్ఠించిన వినాయక స్వామి విగ్రహాల దగ్గరికి రావడం జరిగింది. ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం అందుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమాలు రేపు ఆదివారం పూట జరిపించబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం కలగాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పూజా కార్యక్రమంలో భాగంగా నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారి చేత మన నల్ల చెరువు 22వ లైన్లో 2వ రోడ్డు నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలు గత 3 ఏళ్లుగా వరుసగా ఇలాగే నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు మన మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవి గారు కూడా విచ్చేయటం జరిగింది. ఇలాగే ఘనంగా ప్రతి ఏటా కుల మత భేదాలు లేకుండా మేమందరం ఇలా గణేష్ నవరాత్రులు జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే కలిసికట్టుగా ఎన్ని రోజుల పాటు ఉంటాయి ఈ ఉత్సవాలు? ఇలాగే ఈ 9 రోజుల పాటు ఇలాగే జరుగుతుందండి. ప్రతిరోజు ఒక్కొక్క ఇంటి నుంచి మేము ముందే చెప్పుకుంటాం. కొన్నూరు వైసీపీ నాయకుడు అంబటి మురళివి అక్రమ నిర్మాణాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా మురళి బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారని అన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెప్పారు. అంబటి మురళి నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారుల మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. సుమారు 10 కోట్ల పన్ను చెల్లించకుండా నిర్మిస్తూ ఉంటే ఏం పట్టదా అని నిలదీశారు. అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు, రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది.
15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. రైల్వే ఎన్ఓసి ప్రకారం 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కార్పొరేషన్లో కేవలం 39 అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. దానిలో రైల్వే ఎన్ఓసిలో స్పష్టంగా చెప్పారు, అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగులు వచ్చారనేది స్పష్టమవుతా ఉంది. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు. అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ముంబై నటి శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471 రెడ్ విత్ 120B సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నటి శనివారం కూడా ఇబ్రహీంపట్నం పిఎస్ కు వెళ్లి కేసుకి సంబంధించిన వివరాలు అందజేశారు. గుంటూరు ఆరగ్రహారం వాసవి యూత్ ఆధ్వర్యంలో 26వ శ్రీ అభయ గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మహాగణపతి లక్ష్మీ గణపతి అలంకారంతో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. వాసవి యూత్ సభ్యులు 1,50,00,000 రూపాయలతో అభయ గణపతిని శోభయమానంగా అలంకరించారు. లక్ష్మీ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనమ నరేంద్ర, టీడీపీ కార్పొరేటర్ బాబు, వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. 10 రోజుల పాటు అభయ గణపతికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. 17వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవం ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో వాసవి యూత్ కార్యదర్శి పువ్వాడ నాగ వెంకట నారాయణ, కోశాధికారి శ్యామ్ సుందర్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రాము, టీడీపీ నాయకులు కొనకల్ల సత్యనారాయణ, త్రిప్లెక్స్ మినపగుండ్లు అధినేత బుజ్జి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలో వాసవి యూత్ ఆధ్వర్యంలో 26వ గణేష్ చతుర్దశి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి కరోనా సమయం తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని మనం విఘ్నరాజును పూజ చేసుకుంటుంటాము. మరి అలాంటి సందర్భంలో ఈ సంవత్సరం ఇక్కడ 1,51,00,000 రూపాయలతో గణేష్ మహారాజుని అలంకరించడం మనందరం కూడా చూస్తున్నాము. మరి ఈ యొక్క ఉత్సవ కమిటీ వాళ్ళైన వాసవి యూత్ ఉత్సవ కమిటీ అయిన నాగేశ్వరరావు గారు, నారాయణ గారు, శ్యామ్ గారు, అలానే రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్క వ్యక్తితోనో ఒక వ్యవస్థతోనో కాదు, ఇది అందరి సమిష్టి కృషితోనే ఈ యొక్క 1,51,00,000 రూపాయలని మరి అందరూ సేకరించి కొత్త నోట్లను తీసుకొచ్చి మరి గణేష్ మహారాజ్ని అలంకరించుకోవడం. దీనికి ఈ యొక్క వీధిలోనే కాదు, గుంటూరులో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలవుతున్నారు. మరి రానున్న 5 సంవత్సరాలు కానీ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఆంధ్రదేశం అభివృద్ధి చెందుతున్న పాటు సస్యశ్యామలంగా పంటలు పండుతాయని, వ్యాపారాలు కూడా బాగుంటాయని కూడా మేము ఈ వినాయకునికి కోరుకుంటున్నాం. గుంటూరు నగరం ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో 26వ సంవత్సర గణేష్ ఉత్సవ వేడుకలను అధ్యక్షులు తూనుగొండ నాగేశ్వరరావు గారు, అట్లాగే కార్యదర్శి మన పువ్వాడ నారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వారు 26 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను చేస్తా ప్రజలకు రకరకాల అలంకారాలు, గణేష్కి అలంకారాలు చేస్తా కూడా వినూత్నంగా ఈ రోజును చూస్తూ ఉంటే మనం 1,50,00,000 రూపాయల కొత్త నోట్లతో గణేష్ మహారాజుకి అలంకారం చేశారు. అది చాలా అత్యంత వైభవంగా సుందరంగా ఉంది. మనం కోరుకునేది కూడా ఒకటే, ఈ గణేష్ నాథునికి రాష్ట్రంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ కూడా
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గణేష్ మహారాజ్కి అందరూ కూడా పూజలు చేసుకుంటూ వారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీ పత్రికాముఖంగా వారందరినీ కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి. 26వ సంవత్సరం గణపతి నవరాత్రాలు ఈరోజు శుక్రవారం ధన గణపతిగా అలంకారం చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క రూపాయి నుంచి 500 రూపాయల దాకా కాయ నుంచి రూపాయి కాయ నుంచి 20 రూపాయల కాయిన్ దాకా అలంకారం చేసుకోవడం జరిగింది. అలానే రేపు వన గణపతి అలంకారం, ఎల్లుండి ఆదివారం చాక్ గణపతి అలంకారం, సోమవారం ఉదయం సామ్రాజ్య పట్టాభిషేకం, వసంతోత్సవం, 10,000 మందికి అన్నప్రసాద వితరణ భారీ ఏర్పాటు జరుగుతున్నవి. అలానే 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి స్వామివారిని 11 రకాల మంగళ వాయిద్యాలతో స్వామివారిని నిమజ్జన కార్యక్రమాలు వేడుకలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ మా మెంబర్ సహకార బజారు వ్యాపార వర్తక సంఘాలతో అదిగాక ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రజల వద్దకు తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి మరి ధన్యవాదాలు తెలుపు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 4 రోజులుగా వీటిని వెలికి తీసే ప్రక్రియ విస్తృతంగా సాగుతుంది. బేకం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ చెందిన అబ్బులు బృందం ఈ పనులు చేపట్టింది. బ్యారేజీ వద్ద కృష్ణానదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికి ఒకటి లంకెపడి ఉండటంతో బయటకు తీయడం కష్టతరంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లని కలిపి ఉన్న చిక్కుముడిని అబ్బులు బృందం విడతీసింది. బ్యారేజీ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను ప్రొక్లైనర్ తో లాగేందుకు చర్యలు చేపట్టింది. బోట్లకు గొలుసులు కట్టి బ్యారేజీ నుంచి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు డిఎస్ నగర్ లో వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుటుంబ సమేతంగా హాజరై దైవదర్శనం గావించారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక భక్తులకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఎస్ నగర్ విఘ్నేశ్వర కమిటీ ప్రతినిధులు టెంట్ హౌస్ బాబు, రాము, మహేష్, చందు, సాయి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకల్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యూత్ పరిచిత వినాయక యూత్ గురించి 5 సంవత్సరాల నుంచి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ పరిచిత వినాయక యూత్ రాంబాబు, నరేంద్ర, మహేష్, జయ వీళ్ళందరూ ఒక యూత్గా ఈ అన్నదాన కార్యక్రమం, ఈ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన డిఎస్ నగర్ సొసైటీ గ్రౌండ్స్ నందు 5 సంవత్సరాల నుంచి మనం యొక్క గణేష్ చవితి సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా గుప్త దాతలు, మామూలుగా దాతల సహకారంతో నిర్విఘ్నంగా బాగా జరుగుతూ ఉంది. నేడు 8వ రోజు సందర్భంగా స్వామివారి మహాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి భక్తులకి పొద్దున గణపతి హోమం, ఇప్పుడు మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు 9వ రోజు స్వామివారి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి 9 రోజులు స్వామివారి చేతిలో ఉండి పూజలు అందుకున్న మహాలడ్డు వేలంపాట జరుగును. అదేవిధంగా సాయంత్రం నిమజ్జన కార్యక్రమం డీజే తప్పెట్లతో చేబ్రోల్ కాలువకి. గుంటూరు నగరంలో వర్షం నీరు డ్రైన్లోకి మాత్రమే వెళ్లాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం కమిషనర్ కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్డు, రైలుపేట, పొత్తూరి వారితోట, గుంటూరు వారితోట తదితర ప్రాంతాలు పర్యటించి డ్రైన్ల ఆక్రమణలు గమనించి తొలగింపు పనులపై క్షేత్రస్థాయి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణల వలన ఇటీవల కురిసిన వర్షాలకి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో ఓల్డ్ క్లబ్ రోడ్లో డ్రైన్ పై పూర్తిగా ఆక్రమణలు జరిపి మురుగు పారుదలకి వీలు లేకుండా ఉందని తెలిపారు. పూడికి తీయడానికి కూడా ర్యాంపులు, ఆక్రమణలు అడ్డంగా ఉన్నాయని, తక్షణం వాటిని జేసీబీలతో తొలగించడం జరుగుతుందని అన్నారు. ఓల్డ్ క్లబ్ రోడ్డు 2 వైపులా డ్రైన్లు, ర్యాంపులు, ఆక్రమణలు తొలగించాలని ప్రజారోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారుల్ని ఆదేశించామని అన్నారు. వర్షాలకి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి డ్రైన్లపై ఆక్రమణల తొలగింపునికి సహకరించాలని చెప్పారు. నగరంలో ప్రాంతాల వారీగా మేజర్ డ్రైన్లపై ఆక్రమణలు తొలగింపునికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పర్యటనలో తూర్పు ఎంహెచ్ఓ ఇన్ఛార్జి రామారావు,
డిఈ రాము, ఎస్ఎస్ అయ్యూబ్ ఖాన్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖను 2 శాఖలుగా సెబ్ మరియు ఎక్సైజ్ గా విభజించడం జరిగిందని, ఆ విధానాలు సరిగ్గా లేవని గమనించి పాత విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ కమిషనర్ ఎస్వీవీఎన్ బాబ్జీరావు తెలిపారు. గుంటూరులోని బ్రాడీపేట ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ వలన ప్రభుత్వానికి మరియు సమాజానికి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ విధానం సరైంది కాదని, ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎక్సైజ్ శాఖ అమలుకి అన్ని జీవోలు ఇవ్వటం జరిగింది. ఈ జీవోను ఇవ్వటం చాలా మంచిదని, కృతజ్ఞతాపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా థ్యాంక్స్ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు. పూర్వం గత 5 సంవత్సరాల్లో మా డిపార్ట్మెంట్ 2 ముక్కలుగా చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఒకటి ఎస్సీవి అని, ఇంకోటి ఎక్సైజ్ అని చెప్పేసి ఆ విధానాలన్నీ సరిగ్గా లేవు కాబట్టి అందులో మళ్ళీ ఆ పాత ఎక్సైజ్ విధానం, పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరుద్ధరించమని చాలాసార్లు వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాల వల్ల వాళ్ళు మనకి ఎటువంటి చర్య తీసుకోలేదు. తర్వాత నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయిపోయిన తర్వాత, ఏర్పడిన తర్వాత మేము మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. దాంట్లో సాధక బాధకాలను వివరించడం జరిగిన తర్వాత వాళ్ళు మా సమస్యని, తర్వాత ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని, అలాగే సమాజానికి జరిగిన నష్టాన్ని కూడా అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ విధానం, సెబ్ విధానం కరెక్ట్ కాదు, మళ్ళీ ఎక్సైజ్ శాఖ పునరుద్ధరించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గ అన్ని జీవోలు విడుదల జరిగింది. నిన్న సాయంత్రం పూర్తి స్థాయికి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరిస్తూ మా శాఖని జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆ ప్రాసెస్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు జరిగింది కాబట్టి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారిని, అలాగే మా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా మాకు సహకరించారు. అలాగే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా సారు అండ్ మా కమిషనర్ గారు అందరూ సహకరించి ఏదైతే మాకు ఏకీకృతమైందో దాన్ని జరిగిన వాళ్ళందరూ కారణం కాబట్టి మేము ఒక కృతజ్ఞతాపూర్వకంగా సీఎం గారికి అండ్ మినిస్టర్ గారికి పాలాభిషేకం చేసి మా ఎక్సైజ్ స్టేషన్స్ అన్నీ, ఎక్సైజ్ ఆఫీసర్ సబ్ స్టేషన్లు, సెబ్ ఆఫీసులు అన్నీ కూడా ఎక్సైజ్ ఆఫీసులు ఈ రోజు నుంచి మారుతున్నాయి కాబట్టి ఈ పాలాభిషేకం కార్యక్రమం మొదలుపెట్టి తీసుకున్నాము. అది థ్యాంక్ సీఎం ప్రోగ్రామ్ అని పేరు పెట్టుకొని మేము అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి ఒక్కటి కూడా తీసుకురాకూడదండి. ఇంతకుముందు ఈ గత ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వంలో అయితే మనం 6 బాటిల్స్ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అది కూడా లేదు. సింగిల్ బాటిల్ కూడా బయటకి తేవడం లేదు. మన రాష్ట్ర మద్యం కూడా 3 బాటిల్స్ కన్నా ఎక్కువ ఉండట్లేదు ఒక మనిషి దగ్గర లైసెన్స్ లేకుండా. అందుకని దాన్ని మరి ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ అన్నీ మారుతూ ఉన్నాయండి. ప్రతి రూల్స్ మారుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఒకటి చేస్తుంది, అన్నీ ఒకరోజు చేయలేదు కాబట్టి ప్రస్తుతం నూతన మద్యం విధానము, ఎక్సైజ్ శాఖను పట్టించపరచడం లాంటి చర్యలు తీసుకుంటుంది. రాబోయే కాలంలో మీరు అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించడం దిశగా చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ నుంచి నూతన మద్య విధానం వచ్చేటట్టు వస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. రేపు క్యాబినెట్లో దాని మీద చర్య తీసుకుంటారు, నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నీ జరుగుతాయండి. ఏవైతే పాత పరాలు ఉన్నాయో తీసేసి నాణ్యమైన మద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మంత్రుల సబ్ కమిటీ ఒకటి అధ్యయనం చేసింది. ఫైనల్గా రేపు 18వ తారీఖున మంత్రిమండలి ఆమోదం పొంది 1 అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం వస్తుంది. అందులో మీరు అన్న సమస్యలన్నీ కూడా నాణ్యమైన మద్యము, తక్కువ ధరకి ఇవ్వడం లాంటివన్నీ కూడా జరిగి మంచి బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరులోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్ ద్వారా మైనార్టీలందరూ తమ వ్యతిరేకతను వ్యక్తపరచాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ కూడా స్పందించాలని చెప్పారు. ఇటువంటి చట్టం రాజ్యాంగంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి మనం వ్యతిరేకిద్దాం, మనం అందరం కలిసి ఓటు వేసి మన ఆస్తుల్ని మనం కాపాడుకుందాం. రేపు సాయంత్రం కల్లా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేద్దాం. ఎందుకంటే మన తరాలకు కానీ లేకపోతే మన లక్షలాది ఎకరాలకి మన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అన్ని కాపాడుకోవాలి అని అంటే మైనారిటీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. మీరు చూసుకుంటే గతంలో బీజేపీ వాళ్ళు ఎన్ఆర్సీ సిఏ అని చెప్పి
మరి మైనారిటీల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, మీరు ఇక్కడ ఉండకూడదు చేయకూడదు అని, అలాగే ఏ విధంగా హింసించాలి, ఏ విధంగా వీళ్ళ మీద కక్ష సాధింపు చేయాలి అని చెప్పి ఈ రోజు మరి వక్ఫ్ బోర్డ్ బిల్లుని తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రతి ఒక్క చోట కూడా, ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. వైఎస్ఆర్ సిపి మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తుంది కూడా. అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే గుంటూరు తూర్పులో, అలాగే గుంటూరు జిల్లాలో ఎంపీ గారు పెమ్మసాని గారు, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ గారు గతంలో ఒక మాట చెప్పారు, ఒకవేళ మైనారిటీ సోదరులకు ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఉంటాను, ఒకవేళ మా వాళ్ళు ఏమైనా ఆమోదం తెలిపితే నేను రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని గురించి మీరు మాట్లాడండి. మన ఆస్తులు కాపాడుకోవాలి, మన తరాల కోసం మన మసీదులు కట్టడానికి కానీ, లేకపోతే మీరు చూసుకుంటే మరి కబరస్థాన్ని కట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మన భూములు ఉండాలి. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ మన భూములు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క మైనారిటీ సోదరిమణులు ప్రతి ఒక్కళ్ళు ఏకమవుది. మరి ఈ బిల్లుకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు QR కోడ్ స్కాన్ చేసి మీరందరూ కలిసి దీనికి ఓటు వేయండి. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్యలు. అక్రమ నిర్మాణాలే విజయవాడను ముంచేసింది. ఆ అనుభవంతో గుంటూరులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. కమిషనర్ పి శ్రీనివాసులు ప్రకటన. అంబటి మురళి చేపట్టేవన్నీ అక్రమ నిర్మాణాలే. 10 కోట్లు పన్ను చెల్లించకుండా నిర్మిస్తుంటే కార్పొరేషన్ కి ఏమి పట్టదా? ధూళిపాల నరేంద్ర ఆరోపణలు. గుంటూరులో వైభవంగా కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు. వాడవాడలా విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు, ఆనందోత్సాహాల నడుమ నిమజ్జన కార్యక్రమాలు. అమ్మవారి ఆలయంలో 4 కోట్ల అవినీతికి పాల్పడ్డ కూటమి నేతలు. పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి NXTG.